మేడారం జాతరలో వాళ్ళు అమ్మినటువంటి బండ్లు చివరికి పాడైపోయిన బండ్లు ఉన్నాయి. మొదట వాళ్ళు మంచివే తెచ్చారు, కాదనట్లా మంచివే తెచ్చారు, కానీ ఏంటంటే 5 రోజులు ఉంటే పాడైపోతాయి నేచురల్ గా. అంతే కదా, ఎవరైనా నేచురల్ మీరు తెచ్చినా పాడవుతాయి. ఇప్పుడు నారా లోకేష్ గారు గాని నాగబాబు గారు తిని ఆయనకు ఆర్థిక సాయం కూడా చేసిండు అంటే వాళ్ళు చేసింది తప్పంటారా? కేవలం రాజకీయ కోణమే, ఓట్ల కోసం, ముస్లింస్ ఓట్ల కోసమే. ఓట్లు ఎప్పుడో ఉన్నాయి, ఓట్ల కోసమే 3 సంవత్సరాలు మర్చిపోతారు. ఇప్పుడు అదే కనుక వలీ ప్లేస్ లో ఏ సుబ్బయ్య అని ఆయన ఉంటే నాగబాబు గారు వెళ్తారా? ఆన్సర్ చెప్పండి. ఎందుకు వెళ్ళడు, బరాబర్ వెళ్ళడు. ఎందుకు వెళ్ళాడు? వెళ్ళడంతే. ఇక్కడ ఏంటంటే కేవలము ముస్లిం మతస్థులకి ఓట్లు సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన వెళ్ళడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఈ వలి అనేటువంటి ఆయన్ని మేమేమి తప్పుకోనట్లేదు, అతను ఒక గొప్ప వ్యక్తే, అతను వ్యాపారం మీరు చేసుకుంటాడు. పాడైపోయిన బన్నులు అంటున్నారు కదా, మీరు జాతరకి వెళ్ళి ఆ బన్నులు తిన్నారా? వాళ్ళు ఓపెన్ చేసి చూపించడం జరిగింది, నీరు వస్తున్నాయని క్లియర్ గా చూపించడం జరిగింది. ఆ సమయంలో అతను కాదని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అతను? దానికి కోవా వస్తే నీరే అనిపిస్తుంది సార్. అందుకనే వాళ్ళు కోవాలో పుయ్యక సీల్డ్ ప్యాకెట్ లోనే నీళ్ళు ఉన్నాయి బండ్లు మెత్తగా కూడా చూపించాడు. ఆయన తిని కూడా చూపించాడు. అన్ని చూడండి, వాళ్ళు తెచ్చిన స్టాకు కొంతకాలం అమ్మారు, చివరికి కొన్ని పాడైపోయినా కూడా ఉన్నాయి. అలాగే వాళ్ళు ఏదైతే క్రీమ్ తయారు చేస్తారో ఆ క్రీమ్ కూడా లైఫ్ టైం ఉంటది. ఆ లైఫ్ టైం అయితే అవి కూడా పాడైపోతాయి. చిన్న చిన్న పురుగులు పడ్డవి అది క్రీమ్ కాదు, కోవా కాదు అది. కోవా అయితే ఎటువంటి పరిస్థితులలో 10 రూపాయలకి బన్ ఇవ్వలేడు. మీరు టేస్ట్ చేశారా? అందులో ఎట్లా అంటారు మీరు? పాడైపోయిన బన్నులు పాడైపోయింది. ఉప్మా వేసాము, ఉప్మా రవ్వ చక్కెర వేసి నీళ్ళలో కరగబెట్టి 1 లీటర్ పాలు పోసారు అందులో, అంతే. అది కోవా బన్ అనే పదం ఉపయోగించకు. అంటే ఉప్మా రవ్వ ఒంటికి ప్రాబ్లమా? ఏది? ఉప్మా రవ్వతో చేసినప్పుడు కొంత సమయం వరకే బాగుంటుంది, అది కొంత సమయం దాటిన తర్వాత పాడైపోతుంది. అది కూడా వంటలు కూడా తెలుసా? ఫస్ట్ ఏ వంట అయినా పాడవుతుంది. అతను కావాలని చేసాడు అనట్లేదు, ఏ వంట అయినా కొంతకాలం అయిన తర్వాత పాడైపోతుంది. హోటళ్లలో వండుతారు, కొంతకాలం మిగిలిపోయిన ఇడ్లీలు మిగిలిపోయిన పారేయాల్సిందే, ఎందుకంటే వాడికి ఫంగస్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద బేకరీస్ లో కూడా అదే సిచ్యువేషన్, పెద్ద బేకరీస్ లో కూడా ఫంగస్ వస్తుంది, అన్నం ఖరాబ్ అవుతుంది, అన్నం కూడా పాడైపోతుంది కదా, పాసిపోతుంది. కూడా అన్నా నువ్వేమన్నా చెయ్యి కానీ, అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు అబద్ధమా? అంటే ఇప్పుడు ఆయన రాజకీయం చేసిండా ఆ బన్నులు? ఆయన తోటి ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వేరు, నారా లోకేష్ గారికి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అందలేదేమో అనిపిస్తుంది. అక్కడ జరిగింది ఏంటంటే, వలి అనే ఒక వ్యక్తి కర్నూలు నుంచి తెలంగాణకు వచ్చాడు. అంటే ఆయన అర్థం తెలియందే ఆయన అంత పెద్ద కొన్ని బండ్లు పాడైపోయి ఉన్నాయి, పాడైపోయిన బండ్లు ఎలా అమ్ముతారని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ లో న్యాయం ఉంది, అతను తప్పు చేశాడు కాబట్టి మీరు ఫేమస్ అవ్వడానికి ఇవన్నీ అంటున్నారు. అక్కడ ఒక పేద మధ్య తరగతి వ్యక్తి గోవా పన్ను అమ్ముకుంటుంటే ఇట్లా జరిగిందని అందరు మీడియా అందరు అంటే వాళ్ళకి పాడైపోయిన ఫుడ్ ఐటమ్స్. ఒక వ్యక్తి అక్కడ కూడా కామెంట్ చేయడం, ఈ చెత్త పదార్థాలు ఎందుకు అమ్ముతున్నావు పబ్లిక్ అని అతను పద అన్నాడు. అతను కొన్ని వీడియోస్ లో చెత్త పదార్థాలు అమ్ముతున్నాడు. ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నాడు? చెత్త పదార్థాలు దాదాపు 5 రోజుల నుంచి. 5 రోజులు అమ్ముతున్నాడు. అక్కడ ఎవరికైనా సరే ఏదన్నా సరే హెల్త్ ప్రాబ్లం ఇష్యూ అయిందే 5 రోజులు అయి ఉంటే ఎవడు బాధ్యత? అదే అమ్మవారు కాపాడింది. కొన్ని షాపులలో స్వీట్లు 15 రోజులు 20 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతారు. అయినా తప్పే. ఎందుకున్నారు? ఇంకొక క్వశ్చన్, ఆ జాతర 3 రోజులు అన్నారు కానీ నిన్న 17వ తారీఖు దాకా కూడా జనం వచ్చారు. మరి గవర్నమెంట్ ఎందుకు బాధ్యతలు తీసుకోలేదు? ఆ 3 రోజులు బాధ్యతలు తీసుకుని వదిలేయటమేనా? మరి నిన్న 15వ తారీఖు దాకా కూడా జనం వెళ్ళారు, మరి ఎందుకంటే బాధ్యతలు 15 రోజులు తీసుకోవాలి కదా? అది అన్అఫీషియల్ అండి, వాళ్ళకి అఫీషియల్ గా కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని తిథులు ఉంటాయి, అప్పటి నుంచి అప్పటి వరకు అని మాత్రం అఫీషియల్ గా. ఇప్పుడు ఒక రోజు దీపావళి పండుగ ఉంటుంది, ఆ రోజే దీపావళి సెలవిస్తారు. పక్కన రోజు ఆఫీస్ కి ఎగ్గొడితే ఎగ్గొట్టు, ఆ ఇష్టం. అది గవర్నమెంట్ ఎందుకు బాధ్యత వహిస్తుంది? వాళ్ళకి అఫీషియల్ గా ఎప్పటి వరకు బాధ్యత అప్పటి వరకు బాధ్యత వహిస్తారు. తర్వాత వెళ్ళామంటే నీ ఇష్టం, అది నీకు భక్తి ఉంది వెళ్ళావు అని వాళ్ళు ఎందుకు చేస్తారు? సార్ పాడైపోయిన బన్నులు ఎట్లుంటాయి సార్? వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే, ఆ పన్నులలో అవి సీల్డ్ ప్యాకెట్స్ లో, బయట పన్నులు కాదు, చూసిర్రా సీల్డ్ ప్యాకెట్స్ లో నీరు వచ్చిందని వాళ్ళు ప్యాకెట్ అయితే చూపించడం జరిగింది. అలాగే కోవా బన్లో పురుగులు ఉన్నాయి, ఇవి పడ్డాయని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వలి అనే వ్యక్తి బహిరంగంగా చెప్పాలి, ఏమండి ఖరాబ్ అయినా కాదు, చెప్పలేదు, చెప్పకుండా తిని చూపించాడు ఆయన. తిని మరి మిగతా పనులన్నీ ఎందుకు ఏం చేశాడు? అవన్నీ అతను పారేసి ఎందుకు పోయాడు? అంటే మొత్తం తినాలనా? మొత్తం తింటే ఆయన ఎట్లా బతకాలి? అదే అంటుంది సార్, మీరు ఒక పెద్ద మనిషి అమ్మద్దండి, అందుకే అటువంటి అమ్మద్దు మంచిగా పెట్టింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు. కర్నూలు నుంచి వచ్చి అమ్మాలా? హైదరాబాద్ లో ముస్లింస్ మగవాళ్ళు లేరా? వీళ్ళు అమ్మలేరా? అది కరెక్ట్ విషయం కాదు.
హైదరాబాద్ లో కూడా బండ్లు తయారు చేసే వాళ్ళు ఇలా తెలీదా? వ్యాపారులు అంటే ఎక్కడైనా చేసుకుంటారు వ్యాపారం ఏంటి అనేసి. హైదరాబాద్ లో బంద్ తయారు చేయరా? సబ్జెక్ట్ చదువుతున్నాగా హైదరాబాద్ లో బంద్ తయారు చేసే వాళ్ళ, మేడారం చుట్టుపక్కల బండ్లు తయారు చేసే వాళ్ళు లేరా? వాళ్ళు తయారు చేసి వాళ్ళే క్రీమ్ బన్ అమ్ముకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు అమ్మలేదు? ఈ డెవలప్ పెద్ద పోటు కాడ కర్నూలు నుంచి వచ్చేసి అమ్మడానికి. అరే సార్ ఎక్కడ ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు సార్. అవును, అవి పాడైపోతాయి అవి, అన్ని రోజులు ఉండవు సార్, పాడైపోతాయి అంటున్నారు కదా మీరు. స్వీట్ షాప్లలో అక్కడిక్కడ 15-20 రోజులు అట్లే ఉంటాయి, అవి పాడైపోయినాయి అని మీకు తెలుసా? అవి ఒక రోజు తప్ప 2వ రోజు నిల్వ చేస్తే ఖరాబ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే సార్ పన్నులు ఖరాబ్ అవ్వవు సార్. బండ్లు అవి 15-20 రోజులు. క్రీమ్ అంటే చెప్పండి. క్రీమ్ పాడవుతుంది. క్రీమ్ పాడైంది. క్రీమ్ అనేది ఉడకబెడతారు, అది పాడయ్యే అవకాశం ఉంది. మీరు నా ఎంబడి వస్తారా? స్వీట్ హౌస్ లలో పోదాము, ఈ రోజు చేసినవి ఉంటాయేమో. అవి 30 రూపాయల బన్ అండి, ఇది 5 రూపాయల బన్, ఇది 2 రూపాయల బన్, 2 ముస్లిం రూపాయలనే వ్యక్తి అని ఉంటుంది. చెప్పేసి మరి ఇంత అయ్యా, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ముస్లింలని మేము గౌరవిస్తున్నాం. అతను ముస్లిం అయితే హలాల్ ఎందుకు చేసుకోలేదు? క్వశ్చన్ చేస్తున్నాం. నువ్వు హలాల్ చేసుకుని ఫుడ్ అమ్మాలి, ఎందుకు హలాల్ సర్టిఫికేషన్ తీసుకోలేదు? బహిరంగంగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఖచ్చితంగా తినే పదార్థాలని హలాల్ చేసుకోవాలా, చేసుకుని మీరు అమ్మాలి. ఒక ఐఎస్ఐ ముద్ర ఎలా ఉంటుందో హలాల్ ముద్ర కూడా అలా ఉంటుంది. ఈవెన్ తినే పదార్థాల మీద కూడా ముద్ర ఉంటుంది. ఎందుకు తీసుకోలేదు? తీసుకోవాలి, అతను శర్మ గారు చెప్పేదా మనది. ఓకే సార్, తీసుకోవాలి. ఓకే సార్, ఒకటి చెప్తున్నాం, మీ లోపల నుంచి మ్యాటర్ తేవడానికే మేము ఇలా అడిగాం అంతే తప్ప. మీరు ఎలా అడిగినా సరే సార్, మనము ఒకటి సత్యమును ఏంటంటే పలుకుదాం. గాంధీ మార్గంలో ఒకటి ఏంటంటే ఇప్పుడు నారా లోకేష్ గారు గాని ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కదా, అంటే వాళ్ళకి ఆలోచన జ్ఞానం లేదంటారా? అంటే వాళ్ళు ఏది ముందు వెనక చూసుకోకుండా సపోర్ట్ చేస్తున్నారు అంటారా? లోకేష్ గారు ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తి ఒక చెత్త పదార్థాలని రోడ్డు మీద అమ్ముతుంటే పట్టుకున్నారు. చెత్త పదార్థాలు, పాడైపోయిన పదార్థాలు ఎందుకు అమ్ముతున్నారు? గవర్నమెంట్ ఆఫీసర్ సార్. అక్కడ ఉండేటువంటి మీడియా, ఒక సమ్మక్క సారక్క అమ్మవార్లే ఆ విధంగా మనుషుల రూపంలో వచ్చి ఒక చెడిపోయిన పదార్థాలు తన భక్తులు తినకూడదనే ఉద్దేశంతో అమ్మవారే కాపాడుకున్నారు ఈ పాడైపోయిన బండ్లు తినకుండా. అటువంటిప్పుడు అమ్మగారి మహత్యం అది. ఆపినప్పుడు ఆ విషయం గమనించాలి. ఇక్కడ పాడైపోయిన పదార్థాలు అమ్ముతున్నాడనే ఉద్దేశంతో మాత్రమే అతన్ని వెనక పంపించారు. అతను కూడా వెళ్ళిపోయాడు, అతనే వెళ్ళిపోయాడు, పంపించలేదు ఎవరు. ఈవెన్ పోలీసులు కూడా అతని మీద ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేదు. చెత్త పదార్థాలు అమ్మకండి అయ్యా, ఆరోగ్యం పాడవుతున్నారు, అంత మాత్రమే అన్నారు. అతను వెళ్ళేవాడు కూడా ఏం చేశాడు? చెడిపోయిన పదార్థాలన్నీ పారేసిపోయాడు. అవన్నీ మంచి పదార్థాలు అయితే వలి ఎందుకు పారేసిపోతాడు? అతను ఎమ్మడి వెనక్కి తీసుకుపోతాడు కదా, వెనక్కి తీసుకోలేదు, పారేసి ఎందుకు పోయాడు? అక్కడ అర్థమైపోతుంది. పారేసిపోయాడా మీరు చూసారా? అతనే చెప్పాడు, సామాను బయట పారేసిపోయామంటే ఖరాబ్ అయిన పనులు పారేస్తాను. మరి అతను ఖరాబ్ అయిన పనులు నీరు పైన ఆఖరిగా ఏం చెప్తారు దీనిపైన? ఇక్కడ ఒక వలి అనేటువంటి వ్యక్తి ఒక వ్యాపారస్తుడిగా మేము గౌరవిస్తున్నాం అతన్ని. మీరు తప్పనిసరిగా కూడా మీరు వ్యాపారం చేయదలుచుకుంటే హలాల్ సర్టిఫికేషన్ అనేది తీసుకోండి అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీ హలాల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఒక వేరే వాళ్ళు ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ ఎలా తీసుకుంటారో, ఒక స్టాండర్డ్స్ ఉన్నటువంటి పదార్థాలు ఎలా భావిస్తారో, హలాల్ సర్టిఫికేట్ కూడా కేవలం క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కే, కొన్ని ప్రొడక్ట్స్ కే ఇస్తారు అని ప్రజలు కూడా నమ్ముతారు. కాబట్టి మీరు హలాల్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉన్న వాటికే పదార్థాలు అమ్మాలి, ఆ పదార్థాలని తోటే వ్యాపారం చేయాలి. ఈ విషయం వలి గారు ఫాలో అవ్వాలి. పాయింట్ నెంబర్ 2 మీరు హలాల్ సర్టిఫికేట్స్ నాన్ వెజ్ కి ఇస్తారంట అండి, సర్టిఫికేట్లు ఇస్తారండి. అన్ని కన్జ్యూమ్ చేసే పదార్థాలకి ఇస్తారు. నాన్ వెజ్ వెజ్ హలాల్ అంటే ఏందంటే అసలు హలాల్ ఏది తెలియదు ఎట్లా మాట్లాడతారు? హలాల్ అంటే ఏంటంటే మొదట అది నాన్ వెజ్ కి ఇస్తారు, వెజ్ కూడా ఇస్తారు. వెజ్ కి ఇచ్చారని ఒకటి చూపియండి మీరు ఆధారం. పదార్థాలకి మీరు హలాల్ ఇండియా అనేటువంటి ఒక వెబ్సైట్ ఉందండి. హలాల్ ఇండియా అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. అందులో మీకు డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. వాస్తవానికి హలాల్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక జంతువుని చంపుతున్నప్పుడు, అంటే వాళ్ళు ఎవరు చికెన్ మటన్ చేస్తారు కదా, కోసినప్పుడు దానికి బాధ కలగకుండా వాళ్ళు కొన్ని రకాల విధానాలు మీరు సిస్టమ్ తెలుసుకోండి. హలాల్ సర్టిఫికేట్ అనేది నాన్ వెజ్ కి ఇస్తారు, వెజ్ కూడా ఇస్తారు, తినే పదార్థాలకి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాన్ వెజ్ కూడా ఇస్తారు. మీరు పబ్లిక్ ఏం చెప్తారు? ఒక ఐఎస్ఐ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో, ఒక స్టాండర్డ్ అంటే ఒక
నాణ్యమైన పదార్థాలు అనేది ఒక సర్టిఫికేట్ లాగా అనుకోండి. ముస్లింలు ఉపయోగించే వాటిలో నాణ్యమైన పదార్థాలు. మళ్ళీ చెప్పండి, ఐఏఎస్ సర్టిఫికేట్. ఒక ఐఏఎస్ సర్టిఫికేట్ అంటే ఒక స్టాండర్డ్ సర్టిఫికేట్ లాగానే హలాల్ ఐఏఎస్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ లో కెమికల్ లేవు. ఐఏఎస్ సర్టిఫికేట్ ముద్ర వేసిన దాంట్లో కెమికల్ లేవు. ఉండొచ్చు. ఎంత పర్సెంట్ కెమికల్స్ ఉన్నాయి తెలుసా? అంటే అది ఇంకా దానికి మనం ఏం చేయలేం. మరి అది ఇక కరప్షన్ అయి ఉండొచ్చు. కరప్షన్ మరి మరి ప్రజలకు అది కూడా చెప్పాలి కదా. కోవ బండి మీద ఇంత బడి ఏడుస్తున్నప్పుడు కానీ ఈ రోజు కోవ బండు ఆయన కుటుంబం కోసము, కుటుంబ ఆధారిత ఒక ఏమంటారు